సో అంటే సార్ ఈ ఘాట్ల విషయంలో కాకుండా మా ట్రాఫిక్ విషయంలో ఏమనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు నిజంగా అప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ ఒకటి నడుపుకునేవాళ్ళం అండి. రాజమండ్రిలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అంటే మోటార్ కార్మికులని కూర్చోబెట్టి పబ్లిక్ని కూర్చోబెట్టుకుని ఏం జరగాలి, ఏం చేయాలి, ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయాల్లో దాని మీద ఒక అడ్వైజరీ తీసుకునేవాళ్ళు. ఇవాళ అసలు ట్రాఫిక్ అడ్వైజరీ అనేది ఆ రోజుతోనే క్లోజ్ అయిపోయింది. స్టిల్ ఇప్పటివరకు ఇవాళ రోడ్డు వైడెన్ చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి, ఇప్పటికీ కూడా అవి పూర్తి కాలేదు. రేపు పుష్కరాలకి ఏం చేస్తూ ఉంటారు, పక్క నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దీనికి పుష్కరాల వీళ్ళు కొన్ని కోట్ల మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. లక్షల్లో వచ్చినటువంటి వీళ్ళకే మనం సరిగ్గా చేయలేకపోయాం శివరాత్రికి. ఇవాళ కోట్లలో వచ్చేటువంటి పుష్కరాలకి జరిగే 12 రోజుల పాటు జరిగేటువంటి పుష్కరాలు ఏ విధంగా చేద్దామనే దాని మీద పూర్తి క్లారిటీ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు అవ్వచ్చు, ఎవరి దగ్గర లేదు. చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ నగర శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ సమన్వయపరుచుకుని వీళ్ళందరితో కూర్చుని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని సలహాలు తీసుకుని చేస్తే బెటర్ అనేది నా ఇది. ఇవాళ దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి. ఏ రకమైనటువంటి రాజకీయాలు లేకుండా వచ్చేటువంటి పుష్కరాలు మన మీద చాలా ఆశలు పెట్టుకుని వస్తారు. మంచిగా స్నానం చేసి శుభ్రంగా బయటకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ ప్లస్ ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తాయి. అందువల్ల దయచేసి ఎమ్మెల్యే గారు కాస్తంత చొరవ తీసుకుని ఈ అధికారులతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి అంశాలు మీరు ఏం చేయదలుచుకున్నారనేది ఇంతవరకు స్పష్టంగా రాజమండ్రి నగర ప్రజలకు తెలియదు. రీసెంట్గా ముఖ్యమంత్రి సమక్షంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా భేటీ కావడం జరిగింది, సమీక్ష నిర్వహించారు. ఏం జరిగిందన్నది పూర్తిగా ఇంకా బయటకు రాలేదు, కానీ ఏదో పైపైన వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి సార్? అప్పుడు జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కోసం చూడాల. మనం రాజమండ్రిలో ఉన్నటువంటి దీన్ని చూసుకున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి 2003లో అయితే 100 కోట్ల రూపాయల పైచలకు అప్పుడు ఫస్ట్ విడతగా రిలీజ్ చేయడం జరిగింది. చాలా బాగా దాన్ని ప్రతి వార్డు తర్వాత ప్రతి రోడ్డుకి దాన్ని వెచ్చించడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి గాడ్సే స్టిల్ ఆ తర్వాత పుష్కర్ ఘాట్ కూడా అప్పుడే చేశారు. స్టిల్ ఇప్పటివరకు మళ్ళీ ఆ రకమైనటువంటి పని అది ఏదైతే మనం చెయ్యాలనుకుంటాం నగరానికి సంబంధించి అది ఏమీ జరగలేదు సార్. అదే కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత దాదాపు 1700-2000 కోట్ల రూపాయలు మీకు అలాట్ చేస్తామని చెప్పి ఆ 100 కోట్లు జరిగిన పనులు కూడా కనిపించలేదు. మరి అది 2015లో జరిగిన పుష్కరాలకి మీ 100 కోట్లది ఇంకా ఇప్పటికీ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. శాశ్వతమైన పనులు ఏం చేశారు, ఎలా చేశారు అనేది 2 ప్రధాన పార్టీలు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అన్నది 2003లో వచ్చిన పుష్కరాలు ఒక ప్రాతిపదిక. మీరు దాని మీద ఏం చెప్తారు సార్? అంటే చెప్పడానికి ఏం లేదు సార్. దీంట్లో స్వలాభం చూసుకుంటే జరిగేది ఏమి లేదు సార్. అంటే నేను ఇంత ఖర్చు పెట్టాను కాబట్టి నేను ఇందులోనే సంపాదించాలి అనేటువంటి ఆలోచన చేస్తే మనం ఇప్పటికీ రాజమండ్రిని ఏమీ చేయలేం. మాన్యువల్స్ రాజమండ్రిలో బ్రహ్మాండమైనటువంటి ఇవి ఉన్నాయి. ఇవి అన్నిటిని మనం పరిరక్షించుకోవాలి. ప్రధానంగా ట్రాఫిక్ మీద మనం కేంద్రీకరించవలసిన అవసరం. మన దృష్టి ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తగా వచ్చేటువంటి మనం ఎక్కడ విడుదల ఇవ్వాలి, ఎక్కడ ఊళ్ళో తీసుకురావాలా, లేకపోతే బయటే మనం చూసుకోవాలా. రాజమండ్రిలో చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. వాటిల్లో మనం వచ్చినటువంటి వాళ్ళని మనం అక్కడ పెట్టుకుని వాళ్ళని రాజమండ్రిలోకి తీసుకొచ్చేటటువంటిగా ఏంటి ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇలాంటివి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్టిల్ ఇవాళైనా సరే మరి నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి, ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం అధికారులకు ఉంది, శాసనసభ్యుల వరకు ఉంది. మరి ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందువల్ల ఇంతవరకు ఆయన దృష్టి పెట్టలేకపోతున్నారనేది, దీనివల్ల పరోక్షంగా మీ పార్టీకి ఎంత నష్టం జరుగుద్ది, ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుద్ది అనేది మీరు ఒకసారి అంచనా వేసుకుని వెళ్తే చాలా మంచిదనేది నా దృఢమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు రోడ్ల పరంగా ఏ రోడ్లు ప్రధానంగా కనీసం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది గంగాధర్ గారు? సార్, ఇప్పుడు ధవళేశ్వరం నుంచి వచ్చేటువంటి ఏదైతే కడియం, వేమగిరి వీటి నుంచి వచ్చేటువంటి రోడ్లను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనకి మోరంపూడి దగ్గర నుంచి తాడితోట లేకపోతే బైపాస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
గతంలో కూడా చాలా మటుకు ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు, కొంతమేరకే చేయగలిగారు. ఇవాళ పూర్తి స్థాయిలో చేయగలిగితేనే 100% ఇవే మనకి పుష్కర్ ఘాట్లకు కానీ లేకపోతే పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఘాట్లకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారులు అవి. వాటిలోంచి వెళ్ళాలి. మీరు ఆర్టీసీ ఎంతవరకు వస్తుంది, వాటిని ఎక్కడ మనం నిలుపుదల చేయాలి అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. ఈ ట్రాఫిక్కి సంబంధించినటువంటి దీని మీద పూర్తి స్థాయిలో అందరితోనూ సమీక్ష చేసుకుంటేనే కానీ మీకు అవగతం కాదు. బుచ్చి చౌదరి గారు ఉన్నారు. ఆ రోజున బుచ్చి చౌదరి గారు చాలా మంచి అనుభవజ్ఞుడు. ఆయన మరి సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి ఆయన దరిదాపు చాలా ఇన్నిసార్లు ఆయన శాసనసభ్యుడిగా మరి ఉన్నారు. ఆయన మంచి పని చేశారు, అందులో ఎక్కడ ఏమీ ఇదేమి లేదు. మరి ఇవాళ అలాంటి వారి సలహాలు తీసుకోవాలి. చాలా సీనియర్ మోస్ట్ ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఇలాగా ఉన్నారు. మరి వీళ్ళందరితోనూ అలాగే సీనియర్ సిటిజన్స్ చాలామంది ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, వివిధ పార్టీలు ఉన్నాయి. వీళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటే ఎవరు ఎక్కడ వారి యొక్క మేధస్సుకి సంబంధించి ఈ ట్రాఫిక్ మీద అవగాహన ఉందో మేము చెప్పగలం. పలానా రోడ్డు చేయాలి. ఇప్పుడు దివాన్ చెరువు నుంచి వస్తున్నటువంటిది ఇవాళ నడుస్తున్నాయి. ఇప్పుడు 6 లైన్ నడుస్తుంది. ఇది ఎంతకాలంలో పూర్తి చేస్తారు, ఎప్పటికి ఇది అవుతుంది అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికే అంటే మీకు గామన్ బ్రిడ్జ్ నుంచి ఇలాగా కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్డు చాలా టైట్ అండి. ఇప్పుడు కంబాల్ చెరువు రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. సార్ ఒక్క విషయం మీకు చెప్పాలి. ఆ రోజున కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రౌతు సూర్యప్రకాశరావు కానీ ఆనాడు మరి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ మా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసినటువంటి సందర్భంలో ఆ 4th బ్రిడ్జి నిజంగా శాంక్షన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఇవాళ ఆ బ్రిడ్జి వేయటం వలన చాలా మటుకు ట్రాఫిక్ డైవర్ట్ అయ్యి కొంత రాజమండ్రి ఊరికి భారం తగ్గింది. చాలా ఘోరంగా ఉండేది, దారుణమైన పరిస్థితి ఉండేది. ఇవాళ డైవర్ట్ చేశారు. ఇవాళ దాన్ని ఇంకా 6 లైన్ చేస్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇంకా మరి దశల్లోనే ఉంది. ఇంకా లోపలికి వస్తే ఇంకా చాలా ఉన్నాయి రోడ్స్ చేయాల్సినవి. మరి దానికి ఏ ప్రణాళికలు చేస్తున్నారు ఏంటి అనేది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజమండ్రి ప్రజలకి. మాకే చాలా కంగారుగా ఉంది చూస్తున్నట్టు. ఇప్పుడు గామన్ బ్రిడ్జ్ విషయానికి ఎత్తారు కాబట్టి అసలు యాక్చువల్గా గామన్ బ్రిడ్జి చాలా కష్టపడి సాధించారు. నిజంగా అది రాజమండ్రికి ఒక అసెట్గా చెప్పుకోవచ్చు. దానికి క్రెడిట్కి సంబంధించి అటు అరుణ్ కుమార్ గారు కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రౌత్ కానీ పెద్ద హడావుడి చేసింది ఏం లేదు. ప్రెస్లు పెట్టుకొని లేకపోతే దాని మీద యుద్ధం చేసి మేమే తెచ్చాము, మేమే చేసాము, ఊరిని మొత్తం లేపాము అని. కానీ ఇటీవల కాలంలో పాలిటిక్స్ చూస్తుంటే మేమే తెచ్చాము, మేమే చేసామని ఒక పార్టీ, కాదు మేమే ఓపెన్ చేసాము, లేకపోతే మేమే ఇచ్చేసాం, శిలాపలకం ఎలా చేశారని కొట్టుకుంటున్నారు. ఎలా మీరు ఈ రెండు చూసింది కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది సార్? చాలా తేడా కనిపిస్తుంది సార్. గామన్ బ్రిడ్జిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రౌతు సూర్యప్రకాశరావు గారు కానీ ఎప్పుడు మేము తెచ్చాము, మేము చేస్తామని చెప్పేసి అని ఏనాడు డప్పాలు కొట్టలేదు. చాలా ఈ నగరానికి ఏదో మనం చెయ్యాలి, అది శాశ్వతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేశారు వాళ్ళు ముగ్గురు కూడా. ఇవాళ మార్గాని భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత రాజమండ్రిని సుందర నందనవనంగా చేశారు. రోడ్డు డివైడర్స్లో లేకపోతే వీటిలోనూ వాటిలోనూ చాలా మటుకు చేసుకొచ్చారు. ఇవాళ అప్పుడు చూసినటువంటి వాళ్ళు చాలామంది రాజమండ్రి వచ్చి చూస్తే ఇది రాజమండ్రినా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే చెప్తున్నానండి, మోరంపూడిది నిజంగా ఒక హైలైట్. చాలా యాక్సిడెంట్స్ నుంచి ఇవాళ కొన్ని వందల ప్రాణాలు కాపాడినట్టే భరతరామ్ గారు తీసుకొచ్చారు, ఛాలెంజ్గా చేసుకొచ్చారు. దాంతోపాటు ఉన్నాయి మిగతా ఇంకా ఈ రోజు కూడా పూర్తి కాలేదు. జొన్నాడు కావచ్చు, లేకపోతే మన సిద్ధాంతం దగ్గర తర్వాత తణుకు కానీ అవ్వలేదండి. కానీ ఇవాళ కూడా ఈ బ్రిడ్జి గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఆయన అయిపోయిన దాన్ని తీసుకొచ్చి చేసిన తర్వాత కూడా స్టిల్ 2 years అయింది. సైడ్ రోడ్స్ కూడా వేసుకోలేనటువంటి దుస్తుల్లో ఇవాళ మరి ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే రేపు పొద్దున్న ఈ పుష్కరాలని ఎలా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకం సార్. సో అంటే ఈ రాజకీయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వర్క్స్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధికి ఎందుకు దృష్టి పెట్టట్లేదు. కేవలం అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఇటీవల కాలం అప్పటికి ఇప్పటికి రాజకీయాలు చాలా చేంజ్ అయిపోయాయి. చాలా మటుకు చేంజ్ అయ్యాయి. దశాబ్దంన్నరలో అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందా అనే పరిస్థితి వచ్చారండి. మేము చూస్తామని అనుకోలేదండి. మేము తెచ్చాం, మేము చేసాం అని చెప్పేసి అని. అసలు అలాంటి పరిస్థితి రాకూడదండి. ఈ రాజమండ్రి నగరానికి తీసుకొచ్చారు, పూర్తి చేయించారు. ఆయన పదవీ కాలం అయిపోయింది.
ఇవాళ మీకు అది ప్రారంభించేటువంటి అవకాశం దొరికింది, చేసుకున్నారు, వెరీ గుడ్. కానీ దాని మీద మౌలిక సదుపాయాలు ఏవైతే ఉందో మళ్ళీ దాని మీద లైట్లు వేయడానికి మళ్ళీ మేము కొట్లాడవలసి వచ్చింది, సైడ్ రోడ్స్ వేయడానికి కూడా మళ్ళీ కొట్లాడవలసి వస్తుంది. ఇది కాదు కదా సార్, మేము తీసుకొచ్చారు, మేము దీన్ని ఇలా వినియోగించుకున్నాం అని చెప్పే పరిస్థితి ఆయనకు ఉండాలి. ఎవరు చేసినా ప్రజాధనంతో చేసిందే కదా, మీ సొంత జేబులో డబ్బులు కాదు కదండి. అవును. అందువల్ల దయచేసి ఇప్పటికైనా మీరు డప్పాలు కొట్టకుండా ఇవాళ రాజమండ్రి నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు మీ ముద్ర వేసుకోండి. ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చేయించారు, బుచ్చి చౌదరి గారు చేయించారు అనేది మీరు చేసుకుంటే ఇవాళకి కూడా మీకు ఒక మంచి ఇది ఉంది. చాలా సంవత్సరాల నుంచి మీరే పరిపాలిస్తున్నారు రాజమండ్రిలో, మేయర్గా చేసినా, శాసనసభ్యులుగా చేసినా, ఏం చేసినా తెలుగుదేశమే ఇవాళ వరకు ఉంది. ఇవాళ మీరు చేసేటువంటిది మాకు ఒక ప్లస్ నిజంగా చెప్పాల్సి వస్తే. ఇక్కడ 2 వర్గాలు ఇవన్నీ ఉండటం వలన ఇక్కడ కొన్ని విభేదాలు తలెత్తడం వల్ల మీరు దాన్ని అవకాశంగా తీసుకొని మీరు నెగ్గేస్తున్నారు. కానీ కలిస్తే ఏమీ ఉండరండి. ఇవాళ కూడా మేము చెప్తున్నాం, వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ మేము రాజమండ్రిలో పాగా వేస్తాం. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో సంగతి పక్కన పెడితే ముందున్నది ఏంటంటే అత్యంత అంటే ప్రపంచంలోనే చాలా ఈ ఏదైతే పుష్కరాలు ఉన్నాయో చాలా బాగా వాటిని ఆస్వాదించే విదేశీయులు కూడా వస్తారు. వాళ్ళందరికీ మనం చేయాల్సినటువంటిది ఏం చేయాలి, వాళ్ళకి ఎక్కడ వసతి ఇవ్వాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద మీరు ప్రత్యేకించి ఇవాళ చేసింది కొన్ని సంవత్సరాలు మేము 2003లో చేసామంటే ఇవాళకి కూడా ఆ గాడ్స్ని అలాగే ఉన్నాయి. ఇవాళ గాడ్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ ఏమీ ఇది జరగలేదు. ఇవాళ మీరు నిన్నకాక మళ్ళీ మొన్న పుష్కరాలతో మళ్ళీ వేస్తే ఇవాళ జారి పడిపోతున్నటువంటి విషయాన్ని చెప్తుంటే మళ్ళీ మీరు ఏదో మాట్లాడుతున్నారు, అది సరైనది కాదు. ఎక్కడైనా చెప్పిన దాన్ని కొంచెం టేక్ ఇట్ ఈజీ పాలసీలో తీసుకోండి. అది ఏదైనా జరిగితే ఓకే, దాన్ని సర్దిద్దామనే పాలసీ. ఇది కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారో లేకపోతే ఇంకోళ్ళు చేశారని చెప్పి చెప్పడం కన్నా జరుగుతున్న వాస్తవాన్ని గ్రహించండి.